న్యాయాధిపతుల గ్రంథం 8:8 అంట. ఒకసారి 8:28 అంట. ఒకసారి రివైండ్ చేయండి. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు. హల్లెలూయా. చేతులెత్తి. నేను చేతులు ఎత్తమన్నా, నేను ఇంకా ఏం మాట్లాడలేదు కదా. అందరు చేతులు ఎత్తాలి. ఏ ఒక్కరు కిందికి దించుకోకూడదు. మీ గోడల నొప్పులు కూడా పోతాయి యేసు నామంలో. ఇప్పుడు చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి, చేతులు ఊపుతూ చెప్పండి, చప్పట్లు కొడుతూ చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. అది మూలవాక్యముగా తీసుకోండి. ఈరోజు సరిగా పెట్టది, గిద్యోను యుద్ధం అనే ఒక అంశాన్ని, గిద్యోను కాలంలో జరిగినటువంటి దానినే దేశం ఎందుకు నెమ్మదిగా ఉంది అనే దానిలో నుంచే కొన్ని మాటలను మనము ఈరోజు ధ్యానం చేస్తాం. ఆమేన్. మనము న్యాయాధిపతుల గ్రంథంలోనికి వచ్చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో సరిగా పెట్టబ్బాయి 6వ అధ్యాయంలోనికి రండి. న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో ఈరోజు యుద్ధాన్ని గురించి మొత్తము నేను చెప్పలేను, కానీ కొద్దిసేపు యుద్ధాన్ని గురించి మాట్లాడి మరలా వచ్చే వారం కూడా యుద్ధాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం, జడ్జెస్ చాప్టర్ 7, 6వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి. మిద్యానీయులందరూ, అమాలేకీయులందరూ, తూర్పు వారందరూ కూడి వచ్చారు. ఒక నిమిషం అక్కడ మీరు అక్కడనే ఉండాలి. నా వైపు చూడండి, మిగతా వాళ్ళు చదువుతూ ఉంటారులే. 6వ అధ్యాయం 33వ వచనంలో మనం చదువుకుంటున్నాం. ఏమని చదువుకుంటున్నామంటే, 3 దేశాల వాళ్ళు ఒక్క దేశం మీదకి వచ్చారు. ఎంతమంది? 3 దేశాల రాజులు, సైన్యము ఒక్క దేశమైనటువంటి ఇశ్రాయేలీయుల మీదకి వచ్చారు. ఒక్క దేశమైనటువంటి ఇశ్రాయేలీయుల మీదకి 3 దేశాల రాజులు వచ్చినట్టుగా మనకు కనబడతా ఉంది. ఆ 3 దేశాల రాజులందరూ కలిసి దాదాపు 1,35,000 మంది ఉన్నారు. చెప్పండి, ఎంతమంది? 1,35,000 మంది ఒక్క దేశం మీదకి 3 దేశాల రాజులు వచ్చినట్టుగా మనకు కనబడతా ఉంది. అయితే 34వ వచనం చదువుకుందాం. అక్కడనే, యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. దేవునికి స్తోత్రం. యుద్ధానికి ముందు జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను మేము ముందుంచుతాను ఈరోజు. యుద్ధానికి ముందు ఏం జరుగుతుందంటే, 3 దేశాల రాజులు యుద్ధానికి వచ్చారు. ఒకటి మిద్యానీయులు, రెండవది అమాలేకీయులు, మూడవది తూర్పునున్నటువంటి వారు. 3 దేశాల రాజులు ఒక్క దేశం మీదకి వచ్చినట్లుగా మనకు తేటగా కనపడుతుంది. అయితే దేవుడు అంతకుముందే గిద్యోనును ఎన్నుకున్నట్లుగా మనం చూసాం. గిద్యోనును దేవుడు ఎలా పిలిచాడు? చక్కని పిలుపు పిలిచాడని మనం మాట్లాడుకున్నాం. ఏమని పిలిచాడు? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. మీకు ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ, మీరు వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్, మీ అందరికీ చాలా ప్రాముఖ్యమైన ఒక పాయింట్ చెప్తాను. దేవుడు ఎప్పుడు కూడా మనము ప్రస్తుతం ఏమై ఉన్నామో అలా పిలవడు, తర్వాత ఏమవుతామో దానిని దృష్టిలో ఉంచుకొని మనతో మాట్లాడతాడు ఆయన. ఆమేన్.
ప్రస్తుతం మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టి మాట్లాడ్డా ఆయన. మనము భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నామో దాన్ని బట్టి ఆయన మాట్లాడతాడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రస్తుతము మనము బలహీనులుగా ఉండొచ్చు, ప్రస్తుతము మనము పిరికివారుగా ఉండొచ్చు, ప్రస్తుతము మనము ఒక పేదవారిగా ఉండొచ్చు, ప్రస్తుతము మనము అయోగ్యులుగా ఉండొచ్చు, ప్రస్తుతము మనము ఎన్నిక లేని వారిగా ఉండొచ్చు, ప్రస్తుతం మన ముందు అన్నీ కూడా ప్రతికూలంగా కనపడొచ్చు. దానిని బట్టి దేవుడు మన సామర్థ్యాన్ని డిసైడ్ చేయడు, దానిని బట్టి దేవుడు మాట్లాడడు. నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని మీద ఆధారపడిన తర్వాత దేవుడు నీ సామర్థ్యాలన్నిటిని సమాధి చేసి, ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ మాట మీరు చాలా ప్రాముఖ్యమైనది. మీ సామర్థ్యాలన్నిటిని పక్కన పెట్టేసి దేవుడు మిమ్మల్ని తన సామర్థ్యం ఇచ్చి గొప్పవారిగా చేసుకుంటాడు ఆయన. దేవుడు ఎప్పుడు కూడా ప్రస్తుతం నువ్వేమై ఉన్నావో దానిని బట్టి నిన్ను పలకరించడు, ప్రస్తుతం ఏమై ఉన్నావో దానిని బట్టి నీతో మాట్లాడడు. భవిష్యత్తులో నిన్ను ఎలా చేయబోతున్నాడో, నువ్వు ఏమై ఉండబోతున్నావో దానిని బట్టే మాట్లాడతాడని మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి యుద్ధానికి ముందు 3 దేశపు సైన్యము రాజులు వచ్చినప్పటికీ దేవుని ఆత్మ, అక్కడ చదవండి ఆ మాట, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజుటికి చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ గిద్యోనును, అంటే గిద్యోను లోపలికి దేవుని ఆత్మ ప్రవేశించెను. దేవునికి స్తోత్రం. లేదా దేవుని ఆత్మ బలము గిద్యోను మీదికి వచ్చెను. ఆమేన్. అతని సామర్థ్యమును బట్టి కాదు యుద్ధానికి వెళ్తుంది, అతని బలమును బట్టి యుద్ధానికి వెళ్ళట్లేదు, అతని తెలివితేటలను బట్టి యుద్ధానికి పంపించట్లేదు. వినాలి, దేవుడు అతని తెలివితేటలను బట్టి యుద్ధానికి పంపించట్లేదు, అతని సామర్థ్యాన్ని బట్టి యుద్ధానికి పంపించట్లేదు, అతనికున్న జ్ఞాన వాక్చాతుర్యమును బట్టి పంపించట్లేదు, కానీ దేవుని ఆత్మను తన లోనికి పంపించి యుద్ధానికి సిద్ధం చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ భూమి మీద దేవుని పిల్లలమైన మనల్ని ఆయన ఎలా సిద్ధం చేస్తున్నాడు? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని పరిశుద్ధమైన సంఘము, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని పవిత్రురాలైన కన్యక, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు పెళ్లి చేసుకోబోతున్న వధువు సంఘము, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నవారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోనండి, యోహాను పత్రికలు అంటాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నాతో పాటు చెప్పండి, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకములో ఉన్నవాని కంటే నాలోకి వచ్చినవాడు గొప్పవాడు. ఆయన ద్వారా నేను జయ జీవితము చేయగలను. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచండి. చాలా ప్రాముఖ్యమైన విషయము, దేవుని ఆత్మను పొందుకున్న వారికి బలమైనటువంటి సహాయం అందుతుంది. దేవుని ఆత్మను పొందుకున్నవారు, ఎందుకంటే యెహోవా యందు ఆనందించుట వలన మీకు బలము కలుగును. చెప్పండి ఈ మాట, యెహోవా యందు నేను ఆనందించుట వలన నాకు బలము కలుగుతుంది. శత్రువుని జయించడానికి, సమస్యలు జయించడానికి, యుద్ధములు చేయడానికి, పోరాటములో నిలబడడానికి నాకు బలము కలుగుతుంది. నోరులో ఉన్న వారందరూ చెప్పండి, బలము కలుగుతుంది, బలము కలుగుతుంది. యెహోవా వలననే ఈరోజు నేను బలము పొందుదును గాక. గిద్యోను జయించినటువంటి ఆత్మ నన్ను ఆవేశించునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. ఆత్మ పొందుకున్న వారలారా మీరు ధన్యులు. ఎందుకనంటే జయ జీవితము జీవించడానికి ఆత్మ మీకు సహాయము చేస్తున్నాడు. ఆమేన్.
కాబట్టి ఇక్కడ 3 దేశాల రాజులు వచ్చారు. 3 దేశాల రాజులు వచ్చిన తర్వాత దేవుడు గిద్యోనును ఆవేశించాడు. దేవుని ఆత్మ గిద్యోను లోపలికి వచ్చింది. ఇప్పుడు ఒక సూచన దేవుని దగ్గర అడుగుతున్నాడు. ఆ సూచనను మనము వీలైతే వచ్చే వారము మనం మాట్లాడుకుందాం. ఆ మంచు గురించి, ఆ తోలు గురించి, ఆ పశువు గురించి, వాటి గురించి నెక్స్ట్ వీక్ మనం ఒకవేళ చూసుకుందాం. ఇప్పుడు కొన్ని విషయాలు నేను మీ ముందుకు తీసుకొస్తాను. చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు మనము సరాసరి 7వ అధ్యాయంలోనికి మనం వచ్చేద్దాం. అక్కడనే ఉండాలి మీరు. 7వ అధ్యాయంలోనికి వచ్చేస్తే ఇక్కడ కొన్ని విషయాలను మనం మాట్లాడుకుందాం. అయితే గిద్యోను ఏం చేశాడంటే, ఇదిగో 1,35,000 మంది పైచిలుకు చాలా మంది ఇదిగో మన ఇశ్రాయేలీల కొండల సరిహద్దుల్లో ఉన్నారు. కాబట్టి దేవుడు మనమల్ని యుద్ధం చేయమంటున్నాడు. మీరు ఎవరెవరు యుద్ధానికి రాగలరో వాళ్ళందరూ కూడా యుద్ధానికి రండహో అని బూర ఊదించి చాటింపు వేయించాడు. దేవునికి స్తోత్రం. వారి గోత్రముల చొప్పున బూర ఊదించి చాటింపు వేస్తే మొత్తము 32,000 మంది వచ్చారు. ఎంతమంది చూడండి. శత్రువు బలం ఎంతమంది ఉన్నారు? 1,35,000 చిలుకున్నారు. మన వైపు ఎంతమంది ఉన్నారు? 32,000. 1,35,000 ఎక్కువనా? 32,000 ఎక్కువనా? అసలు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. మనం అక్కడ గనక చూసుకోగలిగితే 7వ అధ్యాయంలో 12వ వచనంలో మాట్లాడతాడు. మిద్యానీయులు, అమాలేకీయులను, తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండియుండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. చాలా జాగ్రత్తగా గమనించాలి మనము. శత్రువేమో చాలా బలవంతుడు. చెప్పండి, శత్రువు బలవంతుడు. మాట్లాడాలా మీరు? శత్రువు బలవంతుడు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను గతించిన వారాలలో కూడా సాతాను కానీ మీరు తక్కువ అంచనేసి మాట్లాడొద్దని చెప్పాను. వాడు బలమైన వాడే, మనకంటే, దేవుని కంటే కాదు. వానికంటే దేవుడు బలవంతుడు, కానీ సాతానుగాడు మనకంటే కూడా వాడు బలవంతుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. వాడిని తక్కువ అంచనేసి మాట్లాడకూడదు. వాడితో పోరాటానికి వెళ్ళేటప్పుడు మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఎలా పడితే అలా వెళ్ళి పోరాటం చేస్తానంటే అన్ని పగిలిపోతాయి, మనకు ఉన్నాయన్ని పగిలిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇప్పుడు వాళ్ళు మిడతల వలె అంటే లెక్కకు మించి విస్తారముగా ఉన్నారు. అంటే శత్రువు ఎంత పెద్దవాడో మనకు కనబడతా ఉంది, ఎంతమంది వాళ్ళు ఉన్నారో మనకు కనబడతా ఉంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. శత్రువు వైపు వినండి. శత్రువులు ఎంతమంది ఉన్నా, వాళ్ళు సంఖ్యకు ఎంత పెద్దవారైనా, వాళ్ళ దగ్గర ఒంటెల బలమున్నా, వాళ్ళ దగ్గర గాడిదల బలమున్నా, వాళ్ళ దగ్గర గుర్రముల బలమున్నా, చివరికి యేసు ప్రభు మనమల్నే గెలిపిస్తాడు. ఆమేన్. చివరికి గెలిచేది మనమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ధైర్యంగా ఉండాలి. కానీ ఎలా మనము శత్రువు మీదకి పోవాలనో, ఎలా సాతానుగాడితో యుద్ధము చేయాలనో అది మాత్రమే మనం నేర్చుకోగలిగితే మనం తప్పకుండా మన ఆధ్యాత్మిక జీవితంలో చాలా మెట్లు మనము నేర్చుకున్నట్లుగా ఉంటుంది బిడ్డలారా. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. 32,000 మంది వచ్చారు. అప్పుడు గిద్యోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 7వ అధ్యాయంలో 2వ వచనంలో గిద్యోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. చూడండి ఎంతమంది ఉన్నారు అసలు? 32,000 మంది. నా వైపు చూడండి. ఉన్నదేమో 32,000 మంది, అటు సైడ్ ఏమో 1,35,000 మంది. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? ఆ 32,000 మంది కూడా ఎక్కువ. ఇదేంటి ప్రభువా, ఇంకా చాలా మంది లేరు నా దగ్గర అని నేను బాధపడతా ఉంటుంటే, వాళ్ళేమో 1,35,000 మంది, మేమేమో 32,000 మందిమే, ఎక్కువ సంఖ్య లేదని బాధపడతా ఉంటే, అంటే లేదు
నేను తప్పకుండా మీకు జయ జీవితాన్ని ఇస్తాను, తప్పకుండా మీరు గెలుస్తారు. అయితే ఇప్పుడున్న వారు ఎక్కువ మంది అయ్యారు. ఎందుకో తెలుసా? చదవండి అక్కడి నుంచి. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలగజేసిననుకొని నా మీద అతిశయపడుదురేమో. ఒకవేళ ఈ 32,000 మంది వెళ్ళి ఆ 3 గుంపులను ఒకవేళ సంహరించిన తర్వాత వాళ్ళు అనుకుంటారు, మా కత్తి ఎంత పదునైనది, మా చేతుల బలం ఎంత పదునైనది, మా యొక్క ఫిట్నెస్ ఎంత బాగుంది, మేము ఎంత గొప్ప వాళ్ళము, మా ద్వారా యుద్ధము జయించామని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి అలాగా వాళ్ళు అతిశయపడడానికి వీలు లేదు. కాబట్టి నువ్వు వాళ్ళని ఏం చేయాలనంటే 3వ వచనం, కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినునట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. దేవునికి స్తోత్ర. రేయ్, 32,000 మంది ఉన్నటువంటి జనులారా, దేవుడు అంటున్నాడు, యుద్ధం అంటే భయపడే వాళ్ళు, యుద్ధం అంటే వణికే వాళ్ళు, యుద్ధం అంటే కంగారు పడేవాళ్ళు, కలవరపడేవాళ్ళు, శత్రువులను చూసి తడుపుకునేవాళ్ళు ఎవరైనా మీలో ఉంటే వాళ్ళందరూ మీరు తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చని చెప్పాడు. చాలామంది అనుకుంటున్నారు, ఇదే కదా మాకు కావాల్సింది, బలవంతంగా యుద్ధానికి తీసుకొచ్చారు మమ్మల్ని, మేమేడ ఇది చేస్తాము. ఏమైంది అక్కడ? బల్లిపోయిందా? బల్లితో యుద్ధం చేస్తారు, దాన్ని పట్టుకొని బయటేసేదానికి. నేనేమో 135,000 మంది అంటుంటే మీరు ఒక్క బల్లిని పట్టుకోండి, వెళ్ళిపోయిందా? అబ్బా, చాలా పెద్ద బల్లి అది. అరే అరే, అది నిన్ననే డెలివరీ అయినట్టుంది, అది అంత పశమ్మ అది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాను నేను? మీలో ఎవరైనా వణుకుచున్నారా, భయపడుచున్నారా, వాళ్ళందరూ వెళ్ళిపోండానంటే అందులో ఎంతమంది పోయిండ్రంట? ఎందుకురా మరి కత్తి తీసుకొని పెద్ద పోటుగాళ్ళలాగా వచ్చారు? పెద్ద కత్తి తీసుకొని పోటుగాళ్ళలాగా వచ్చారు యుద్ధానికి. పోండ్రా మీరు, పిరికొల్లు వెళ్ళిపోండ్రా అంటే ఎంతమంది పోయిండ్రు? 22,000 మంది పోతే ఎంతమంది ఉన్నారు ఇంకా? ఊరిని దుంపలు దేగా, మీరేదో పెద్ద శించుడు గాళ్ళనుకుంటేనే మీరు ఖడ్గాలు వేసుకొని వచ్చి యుద్ధానికి సంబంధించినటువంటి డ్రెస్ వేసుకొని వస్తే మీరు పెద్ద పోటుగాళ్ళు అనుకుంటేనే కదరా నాయనా. ఏంది ఆ గుండె అంత బెదిరిపోతుందా, అంత భయపడుతున్నారా మీరు, అంత వణుకుతున్నారా మీరు అని చెప్పేసి మొత్తానికి ఎంతమంది వెళ్ళిపోయారు? ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది? 10,000 మందితో యుద్ధం సాధ్యమేనా? 10,000 మందితో యుద్ధం సాధ్యమేనా? లేదు. మరలా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు గిద్యోనుతోటి. గిద్యోను, ఈ జనులు 4వ వచనం, 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది. ఇదేందయ్యా నువ్వు ఇంతకు చూస్తున్నావా, సైడ్కు చూస్తున్నావా, జనాలకెళ్ళి చూస్తున్నావా లేదా? నువ్వు 32,000 మంది వస్తే 22,000 మందిని తరిమేశావు. ఇప్పుడు ఉన్నది 10,000 మంది. 10,000 మంది కూడా ఎక్కువ అంటున్నావు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 10,000 మంది కూడా ఎక్కువ అన్నాడు. సరే, ఏం చేయాలి? అదిగో అక్కడ ఒక కొలను ఉంది, ఆ నీటి దగ్గరికి తీసుకొని రా వాళ్ళను. ఆ నీటి దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళందరినీ నీళ్లు తాగమని చెప్పు. ఆ కొలంలో నీళ్లు తాగమని చెప్పు. ఆ కాలువలో నీళ్లు తాగేటప్పుడు నువ్వు అబ్జర్వ్ చెయ్యి అని చెప్పాడు. సరే అని చెప్పేసి, ఏంటా ఈయన చెప్పబోతుందని చెప్పేసి ఆడ చూస్తే ఆ 10,000 మందిని తీసుకొచ్చి ఆ కాలువ పారుతున్నటువంటి ఆ కాలువ దగ్గరికి తీసుకొని వస్తే అక్కడ, అరే అబ్బాయిలు మీరందరంట ఒకేసారి అందరు నీళ్లు తాగండి రా అని చెప్పాడు. నీళ్లు తాగండి అనగానే కొంతమంది ఏమో ఆ నీళ్లను శుభ్రం చేసుకొని చేతులలో తీసుకొని తాగారు. చూడాలా, నా వైపు చూడాలి మీరు.
కొంతమంది ఏమో నీళ్ళని శుభ్రం చేసుకొని చేతులలో తీసుకొని తాగారు. కొంతమంది ఏమో అట్లనే మోకాళ్ళ మీద పడి నీళ్లు తాగాల కదా, కుక్క గతికినట్లు కొంతమంది ఏమో అలాగే తాగేశారు. కొంతమంది ఏమో నీళ్లు దోసెల్లో తీసుకొని తాగారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే దోసెట్లో తీసుకొని తాగారో వాళ్ళేమో 300 మంది. చెప్పండి, ఎంతమంది? దోసెట్లో తీసుకొని తాగిన వాళ్ళు 300 మంది. ఇట్లనే మోకరించి ఇట్లా తాగారు. తాగుతూ కృంగిపోయారు వాళ్ళేమో 9700 మంది వాళ్ళు మొత్తం. ఇప్పుడు మరలా దేవుడు మాట్లాడుతున్నాడు గిద్యోనుతో. గిద్యోను, ఎవరైతే చేతిలో తీసుకొని నీళ్లు తాగారో వాళ్ళను పక్కన పెట్టు 300 మందిని. ఎవరైతే కుక్క గతికినట్లు మోకరించేసి ఆ గతికి అట్లనే సతికలబడిపోయారో, చచ్చుబడిపోయారో వాళ్ళను తీసేసి మరలా వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళిపోమ్మను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు కృంగిపోయారు. వాళ్ళు ఏమైపోయారు? ఆ మాటలు చదవండి. 6వ వచనం నుంచి చదువుదాం. 5వ వచనం నుంచి చదవండి. అతడు నీళ్ళ యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటికందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిపోయారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, గతికిన 300 మంది మనుష్యుల ద్వారా మిమ్మును రక్షించదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 300 మంది ద్వారా ఈ 9700 మంది కూడా ఇంటికి వెళ్ళిపోయారు. 32,000 మందిలో ఎంతమంది మిగిలారు? 300 మంది మిగిలారు. మిగతా వాళ్ళందరూ కృంగిపోయిన వారు, పిరికివారు. చాలా జాగ్రత్త గమనించాలి మనము. ఇప్పుడు 300 మందితో యుద్ధము సాధ్యమేనా? 300 మందితో యుద్ధము చేయగలమా? దేవుడు అన్నాడు, ఆ 300 మందితో నేను యుద్ధాన్ని చేయిస్తాను, నేను మీకు విజయాన్ని ఇస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు యుద్ధానికి బయలుదేరుతున్నారు. తర్వాత నేను వచ్చే వారము దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దానికి వాళ్ళు కృంగిపోయిన పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎందుకు కృంగారు మోకాల్లోని, ఎందుకు వీళ్ళు చేతులలో నీళ్లు తీసుకున్నారు, దీని వివరణ నేను తర్వాత ఇస్తాను. ఇప్పుడు యుద్ధానికి సిద్ధమైపోతున్నారు. అవతల ఎంతమంది ఉన్నారు? వినలే మీరు? నిద్రపోతున్నారు మీరు. శత్రువులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవతలోడికి ఎట్లుంటుంది అప్పుడు? ఆటగా ఉంటుంది, ఒక గేమ్ అన్నమాట అది. అవునా కాదా? నేను ఒక అక్కగారు కాన్పుల మీద కాన్పు, కాన్పు మీద కాన్పు, కాన్పు మీద కాన్పు 8 మందిని కన్నది వరుసగా. లాస్ట్ కాన్పప్పుడు ఆమెకు ధనుర్వాతం వచ్చింది. వాళ్ళది సిద్ధాయిపాలెం, ఆమెను ఇక్కడ ఇచ్చారు. ఆమెకు ధనుర్వాతం వచ్చింది, చచ్చిపోయేంత పరిస్థితికి వెళ్ళిపోయింది. మంచంలో పాపం ఇట్లా నీళ్లు కొనిపోయింది, కాళ్ళెట్లా లేపుకొని నీళ్లు కొనిపోయింది. నాకు ఫోన్ చేశారు, వాళ్ళ ఇంటి వాళ్ళు ఫోన్ చేస్తే నేను వెళ్ళే బండి వేసుకొని. ఆమె ఇంతలా ఉంటుంది పాపము. అలాంటిది సన్నగా అయిపోయింది ఆ డెలివరీ అయిన తర్వాత, ఆ 8వ కాన్పప్పుడు. నేను అన్నాను, అక్క ఇంత ప్రయాసపడి 8 మందిని కన్నావే, ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు కదా, ఒక 3కి చాలించుకోకూడదా అని అంటే, బలగం కోసం కంటున్నాను అన్న అంటుందామా. ఎందుకంటే ఆమెకు అనేది వాళ్ళ ఆయన తరపు మగపిల్లోడు ఒక్కడేనంట. వినండి, వాళ్ళ ఆయన తరపు మగపిల్లోడు ఒక్కడేనంట.
వీళ్ళమ్మకు అందరు ఆడపిల్లలేనంట. ఎవరన్నా గొడవకొస్తే ఒక్క మగపిల్లోడు లేడన్నా, అసలు బలగం లేదన్నా మాకు. ఆమె పని చేసేది అంగన్వాడీ దాంట్లో ఆయాగా పనిచేస్తుంటుంది. ఆమె బలగం కోసం అంటుందంట ఆమె. అక్క ఇంకా ఇప్పుడు ఏమన్నా ఆపుతావా అంటే అంటుంది. మనం సిగ్గుపడ్డ కాడికి చాలేమ్మా, ఇంకేం సిగ్గుపడతావు కానీ అంటే ఆమె రౌండ్ ఫిగర్ చేయాలనుకుంటుంది 10 మందిని. ఇంకా దానికి ఎవడేమో ఇప్పుడు నేనేం వద్దంటున్నా, నాకేం పని? నువ్వు ఎంతమందిని కన్నా ప్రార్థన చేయడమే నా పని, వాళ్ళకి పేర్లు పెట్టడమే నా పని. ఒకడికి డాయర్ ఉండదు, ఒకడికి సొక్కా ఉండదు. నేను పోతులే ప్రార్థన చేయడానికి ఆ దేవరాజు గట్టికి పోయినప్పుడు ఒకడికి డాయర్ ఉండదు, ఒకడికి సొక్కు ఉండదు, ఒకడేమో షీవిడంతా కారిట తిరిగి మా అంటుంటాడు, ఒకడికి ఏమో నెత్తికి అది నూనె ఉండదు, అది అంత ఇర్రబోసుకొని ఉంటాడు, కర్రగా ఉంటాడు ఒకడు. వాడికి చెప్పులు ఉండవు, అంత ఉప్పు సారాలు బట్టి ఎంతమందిని చూస్తుంది ఆ తల్లి. ఆమె మంచిదే, చాలా ప్రేమ కలిగిన బిడ్డ, ఎంతమందిని పిల్లలను చూస్తుంది. ఆమె అంటుంది వాళ్ళే బతుకుతారన్నా, కానీ పడేస్తే వాళ్ళే బతుకుతారులే అన్న, వాళ్ళే తింటారులే అన్న అని. వాళ్ళేమో మా మో మా అంటుంటారు వాళ్ళు. నేను ఆడ హౌస్ విజిటింగ్స్ పోతా ఉంటాను నెలకోసారి. ఇప్పుడు కాదులే, గతంలో 2 సంవత్సరాల క్రితం నేను గృహాలు దర్శించడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆ సింపిరి జుట్టు వేసుకొని, ఒక టవల్ ఇటు వేసుకొని, ఆ షెడ్యూల్ సరిగా అన్ని పోస్ట్ ఆఫీసులే. ఒకటేమో లొడంగిది పాపం వాళ్ళ నాన్నదేమో అది వేసుకున్నాడు. ఇటు వచ్చి రాజన్న నచ్చింది బాబు, బాబా రాజన్న నచ్చింది, నా రామ్మ నువ్వు రాజన్న నచ్చింది అంటుంటాడు వాడేమో. నాతో పాటు వాళ్ళు ఇల్లు తిరుగుతూ ఉంటుంటారు పాపం ప్రార్థన చేసుకోవడానికి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. బలగం ఎవడన్నా మా మీదికి వస్తే మా చూపించాలా, మా దమ్మేంటో చూపించాలా అని చెప్పేసి. ఇటువైపేమో 135,000 మంది ఉన్నారు, ఇటువైపేమో 300 మందితో ఉన్నారు. ఒక్క విషయాన్ని మీకు గుర్తు చేస్తాను ముగింపులో, ఒక్క విషయాన్ని గుర్తు చేస్తాను. దేవుడు సంఖ్యాబలాన్ని బట్టి మనల్ని కాపాడడు. దేవుడు మన దగ్గర ఉన్న వాటిని బట్టి కాపాడడు. దేవుడు మనము కలిగి ఉన్న వాటిని బట్టి కాపాడడు. మన దగ్గర ఉన్న బలమును బట్టి కానీ, ధనమును బట్టి కానీ, మనకున్నటువంటి లేకపోతే ఆ రాజకీయ బలము కానీ, పోలీసుల బలము కానీ, లేకపోతే మన బంధు బలమును బట్టి కానీ, రకరకాల బలమును బట్టి ఆయన కాపాడడు. ఆయన కాపాడాలనుకుంటే నీ పక్కన నీకు సపోర్ట్ చేయడానికి ఒక్క మనిషి లేకపోయినా ఆయన సరాసరి నీ కొరకు దిగి వస్తాడు, లేదా దూతనైనా పంపిస్తాడు నీ కొరకు. ఆయన ఎన్నడూ నీ సంఖ్యాబలాన్ని బట్టి నీకు క్షేమస్థితిని కలగచేయడు. కానీ నువ్వు ఒంటరి దానివైనా సరే, ఒంటరి వాడివైనా, నీ పక్షాన ఎవరు మాట్లాడేవారు లేకపోయినా, ఎవ్వరు ఒక్కళ్ళు కూడా లేకపోయినా ఆయన నీ దగ్గరికి దిగి వచ్చి నీకు తోడుగా ఉంటాడు, నీకు జయాన్ని ఇస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. వారి యుద్ధ ఆయుధములేంటో చూసుకొని నేను ముగించేస్తాను. వచ్చే వారం మనం కంటిన్యూ చేద్దాం. ఎపిసోడ్ వచ్చే వారం ఉంటుంది. టెన్షన్ ఏం జరిగింది? టీవీ సీరియళ్లలో వాడు కత్తి తీసుకొని దగ్గరికి పోతుంటాడు, దాన్ని జుమ్ 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 జుమ్. వీళ్ళేమో పుడుతుడేమో ఏందమే పుడుతుడా, ఏందమేడు మిడి మేల పొడిచేటట్టు ఉన్నాడు, పుడుతుడేమో జుమ్ 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 ఎటంటాడు. ఆగిపోయింది. వచ్చే ఎపిసోడ్ వచ్చే వారం ఇంకా. ఇక చూడు వాళ్ళ టెన్షన్ అంతా ఇంత కాదు. యేసు ప్రభు మరియమ్మ తల్లి అందరు గుర్తొస్తారు వాళ్ళకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆడ సీన్ జరుగుతుంటే రమేష్ అన్న ఎట్ట తిడతారో వాళ్ళు అన్నీ. ఆడ సీన్ జరుగుతుంటుందా, ఆ టీవీలో ఉన్న ఎట్ట తిడతాడో వాడిని మిడిమేల పోడని, గాలోడని, అదేని ఇదని మామూలుగా ఉండదు సీను. దేవునికి స్తోత్రం. ఒక 5 నిమిషాలలో నేను వాక్యాన్ని ముగిస్తాను. యుద్ధానికి పోవాలంటే దేవుడు వాళ్లకు 3 ఆయుధాలను ఇచ్చాడు. చెప్పండి ఎన్ని?
3 ఆయుధాల పేర్లు. ఒకటి 16వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూద్దాం. 7వ అధ్యాయం 16వ వచనంలో 3 ఆయుధాల పేర్లు. ఒకటి చదవండి, ఆ 300 మంది. 7వ అధ్యాయం 16వ వచనం చదవండి అందరూ. ఆ 300 మందిని 3 గుంపులుగా డివైడ్ చేశాడు దేవుడు. బూరను తీసుకురా, ఆ బూర తీసుకురా, బూర తీసుకురా. ఏం తినకపోయినా తేపులు వస్తున్నాయి. నిలబడు, అది దివిటి. అది నీకు బూరకు దివిటికి తేడా లేకుండా తినొచ్చినట్టు నువ్వు. ఏందా బాయ్ ఆ మనిషిని ఇరికిచ్చినావు? ఏందో మనసులో పెట్టుకున్నట్టున్నావే. బూర నోటికాడ పెట్టి, బూర ఏడుండేది అది. బూర ఒకటి బూర. రెండవది ఒట్టికుండ. ఒట్టికుండ ఎట్టుంది, మామూలుగా లేదు కదా. మూడవది దివిటి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలు. ఏదా దివిటి? నిలబడు. దివిటి ఎట్ట పట్టుకునేది? ఏదో క్లారినెట్ ఊపుతున్నట్టు పెట్టుకున్నావు దాన్ని. ఇట్ట పట్టుకోవాలి. ఒలింపిక్ ల్యాంప్ ఎట్ట పట్టుకునేది అది. ఇప్పుడు చెప్పండి, ఒకటి బూర, ఒట్టికుండ. వట్టికుండ అంతే, దాంట్లో ఏమీ లేవు. ఒట్టికుండ చూపేయు, ఏమన్నా ఉన్నాయేమో, ఏమన్నా ఉన్నాయా? ఒట్టికుండ. మూడవది దివిటి. నేను అడుగుతాను, యుద్ధానికి ఎవడన్నా కొండ తీసుకొని పోతాడా? బిడ్లారా ఆలకించండి, చాలా ఇది ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు చెప్పండి, వచ్చే వారం చెప్తా. ఈ ఒట్టి కుండతో కొడితే ఎవడన్నా చేస్తాడా? నరేష్, ఎప్పుడన్నా పోయినవా కుండ తీసుకొని ఇంటి మీదికి? ఏమండి, యుద్ధానికి వెళ్ళేవాడికి ఏముండాలి? ఆయుధం, కత్తి ఉండాలి. ఏముండాలి? ఏముండాలండి? ఏముండాలి? వెనక అన్నోళ్ళు ఏముండాలి? రవణన్న ఏముండాలి యుద్ధానికి వెళ్ళేటప్పుడు? మరి యేసు ప్రభు ఎందుకు కొండ తీసుకొని పోమన్నాడు? బో పెట్టుకొని రమ్మంటాడా? ఎవడన్నా చస్తాడా? తమ్ముడు చస్తాడా దీంతో కొడితే? సుమన్ చస్తాడు ఎవడన్నా? ఎవడన్నా అన్నా? కానీ యుద్ధానికి పోయేటప్పుడు ఏం చెప్పాడు ప్రభువు? ఒట్టికుండ. ఏం లేదు, ఎంటీ వెసల్ ఇదంతే. ఒట్టికుండ. దేవునికి స్తోత్ర. రెండవది దేవుడు ఏం తీసుకెళ్ళమన్నాడు? బూర. ఏంటిది ఇది? బూర, ట్రంపెట్. మూడవది వెలిగించలేదు, దీన్ని అగిపెట్టలేదంట. ఉంటే తగలబడుతుందబ్బా, ఇది ప్లాస్టిక్ది. దివిటి. దేవునికి స్తోత్ర. ఏమండి, నేను అడుగుతున్నాను, మీరు ఈ మధ్యకాలంలో కొంతమంది చదువుకున్న బిడ్డలను అడుగుతున్నాను, కొంతమందిని. నేను ముగిచేస్తున్నాను, ఒక్క నిమిషంలో ముగిస్తా. ఈ మధ్యకాలంలో రష్యా ఉక్రెయిన్కు యుద్ధం జరిగింది. వాళ్ళల్లో ఎవడన్నా కొండ తీసుకొని పోయి గొడవాడిండా? ఎవడైనా దివిటి తీసుకొని పోయి గొడవాడిండా? ఎవడైనా బోర తీసుకొని పోయి గొడవాడిండా? లేదు. వాళ్ళకు యుద్ధ ట్యాంకర్లు ఉంటాయి, యుద్ధ విమానాలు ఉంటాయి, మిసైల్స్ ఉంటాయి, అత్యాధునికమైనటువంటి వెపన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అవసరమైతే ఇంట్లో కూర్చొని కంప్యూటర్ కాడ నొక్కితే ఈ మిసైల్ వెళ్ళి ఆ దేశంలో పడి ఆ దేశం సగాన్ని నాశనం చేయగలిగినటువంటి పవర్ఫుల్ కెపాసిటీ కలిగినటువంటి అణు ఆయుధాలు ఉన్నాయి అక్కడ. కానీ ఎవ్వరు కూడా యుద్ధానికి వీటితోటి వెళ్ళరు. కానీ దేవుడు అంటున్నాడు, 300 మందితో నేను యుద్ధం చేస్తాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను, దేవుడు ఆయుధములను బట్టి యుద్ధము చేయువాడు కాదు. కొడు చప్పట్లో. ఆయుధాలను బట్టి యుద్ధము చేయడాయన.
ఆయన ఆయుధాలను బట్టి యుద్ధము చేసేవాడు కాదు. మనం ఏదైతే ఊహించుకుంటున్నామో వాటి ద్వారా యుద్ధము చేసేవాడు కాదు. నిజంగా ఆయుధాలతోనే జయము వస్తాది అని అనుకుంటే ఆయుధాలు పొందిన వారు, కలిగి ఉన్న వారందరూ ఓడిపోయారు. దావీదు దగ్గరికి గొల్యాతు అనేటువంటి ఆరు మూరల జానడు కలిగిన అజానుబావుడు వచ్చాడు. అంత పెద్దవాడు వచ్చాడు. దావీదు మాత్రం కేవలం చిన్న రాయి వడిసెల తీసుకొని వెళ్ళి దావీదు ఒక్క ఊపు ఊపి అతన్ని కొడితే అంత పెద్ద ఎత్తున్నవాడు, పెద్ద ఈటె ఉన్నవాడు, అంటే పెద్ద అది ఉన్నటువంటి వాడు కూడా ఈ యొక్క ఒక్క రాయితోనే కింద పడిపోయి చనిపోయాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఏం కనబడుతుందంటే దేవుడు ఆయుధాలను బట్టి ఆయన ఓటమిని కానీ గెలుపును కానీ నిర్ణయించడు కానీ తన యందు విధేయత కలిగిన వారిని, యథార్థత కలిగిన వారిని, లోబడుతున్న వారిని, నమ్మకమైన వారిని దేవుడు విడిచిపెట్టుకోక ఆయన బాహుబలము చేత యుద్ధము చేయువాడు. ఆయన మన బాహుబలమును బట్టి కానీ మన ఆయుధములను బట్టి కానీ ఆయన యుద్ధము చేయడు. కానీ దేవుడు ఎలా యుద్ధము చేస్తాడంటే తన బాహుబలమును బట్టి యుద్ధము చేస్తాడు. తన విధేయత కలిగిన వారి ఎడల యుద్ధము చేస్తాడు. అలాగే శాంసన్ జీవితాన్ని కూడా మనం గమనిస్తే, నేను చెప్పి ముగిచ్చేస్తాను, శాంసన్ జీవితాన్ని కూడా మనం గమనిస్తే ఒక్కరోజు 1000 మందిని పచ్చి గాడిద దవడ ఎముకతోటి, చేతిలో పచ్చి గాడిద దవడ ఎముక చిక్కన పడికిని దాన్ని గట్టిగా పట్టుకొని 1000 మందిని ఒకే రోజు కూల్చాడు. ఒక కత్తితో కూల్చలేదు, ఒక ఈటతో కూల్చలేదు, లేకపోతే అతని దగ్గర ఇనప రథాలు లేవు, లేకపోతే గుర్రాలు లేవు. ఆ యొక్క శాంసన్ దగ్గర ఎలా కూల్చాడనంటే దేవుని ఆత్మ తనపైకి బలముగా దిగినందువలన, దేవుని పరిశుద్ధాత్ముడు తనపైకి బలముగా దిగినందువలన ఆ శాంసను 1000 మందిని జయించగలిగాడు. అలాగే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, కొమ్ములోని తైలము చేత దావీదును సమయంలో అభిషేకించగా, ఈ రెఫరెన్స్లు వచ్చే వారం ఇస్తాను. కొమ్ములోని తైలము చేత దావీదును దేవుడు అభిషేకించిన తర్వాత దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దావీదు మీదికి పరలోకము నుండి బలమైన ఆత్మ దిగి వచ్చింది. బలమైన పరిశుద్ధాత్మ దిగి వచ్చినందువలన దావీదు బలవంతుడైపోయాడు. బలవంతుడైనటువంటి ఆ గొల్యాతును ఒకటే ఒక మాట అంటున్నాడు, ఈ రోజు యుద్ధానికి వచ్చి నిలబడింది నేనే గాని యుద్ధము చేయువాడు యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, శత్రువుల బలము ఎంత ఉన్నప్పటికీ, శత్రువుల సంఖ్య ఎంతమంది అయినప్పటికీ, శత్రువుల దగ్గర మనమల్ని జయించి నాశనము చేయగలిగిన ఆయుధములు ఉన్నప్పటికీ, వారికి ఎవరున్నప్పటికీ, లేకపోతే దుష్టుడైన సాతానుగాడికి ఎన్ని పన్నాగములు, ఎన్ని క్రియలాడు పడినప్పటికీ, మనము గనక దేవుని ఆత్మ చేత నింపబడితే మనమే విజయము పొందుతాము. దేవుడు మనమల్ని గెలిపిస్తాడు, మనమల్ని నిలబెడతాడు, ఆయన రాజ్య మహిమ కొరకు స్థిరపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. చెప్పండి మాట. యుద్ధము యెహోవాదే. చెప్పండి మాట. యుద్ధము యెహోవాదే. నా బాహుబలము చేత కాదు, నా బాహుబలము చేత కాదు, నా దగ్గరున్న ఆయుధముల చేత కాదు, నా దగ్గరున్న ఆయుధముల చేత కాదు, యెహోవా బాహుబలము నన్ను కాపాడుతుంది. ఆయన దక్షిణ హస్తము నన్ను ఆదుకుంటుంది. దేవుడి మాటలు దీవించునుగాక. వచ్చేవారం మనము వీటి అర్థాలు, వాళ్ళు ఎలా జయించారు, శాంసోను దావీదును ఎందుకు మధ్యలోకి తీసుకొచ్చాం, యెహోవా ఆత్మ ఎలా వారిని ఆవేశించింది, ఎలాంటి జయము వారికి కలిగిందనే విషయాల గురించి వచ్చే వారం తెలుసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. బలలో పాలు పొందాలనుకున్న వారు